మేడే పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఉదయం నెల్లూరు నగరం కనకమహల సెంటర్ వద్ద సిపిఎం జెండాను ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మూలం రమేష్ ఆవిష్కరించారు. యాదృచ్ఛికమో ఏమో తెలియదు గాని మే 1వ తేదీ దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య జన్మించడం, మే 1వ తేదీ కావడం విశేషం. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి సిపిఎం పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మూలం రమేష్ మాట్లాడుతూ, ప్రపంచ కార్మికుల దీక్ష దినం మేడే సందర్భంగా ఈ రోజు జిల్లా వ్యాప్తంగా వాడవాడల అరుణ పతాకాలను ఎగురవేస్తూ మేడే విశిష్టతను వివరించడం జరుగుతుందన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను మార్చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం తీసుకుని రావడం జరిగిందని, 8 గంటల పని విధానానికి బదులు 10 గంటలు 12 గంటలు పని చేయించుకొని కార్మికుల శ్రమను దోచుకుంటున్నారని, మేడే స్ఫూర్తితో మనమందరం మన హక్కుల సాధన కోసం పోరాటం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు చంద్ర రాజగోపాల్, జిల్లా కార్యదర్శి మాదల వెంకటేశ్వర్లు, ఎం మోహన్ రావు, అజయ్ కుమార్, గోగుల శ్రీనివాసులు, నాగేశ్వరరావు, తిరకాల దయాకర్, షేక్ మస్తాన్బీ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య గారి జయంతి కూడా ఈరోజు 138వ జయంతి. ఏదైతే మేడే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు, ఏదైతే కార్మిక వర్గం చికాగో నగరంలో 8 గంటల పని కోసం పోరాటం చేసి 6 మంది పోలీస్ కాల్పుల్లో చనిపోతే ఆ కాల్పుల్లో ఆ రక్తం నుంచి ఎగరేసిన ఎర్ర జెండా ఈ జెండా. కార్మిక హక్కుల్ని ఈరోజు బీజేపీ ప్రభుత్వం కాలరాస్తూ ఏదైతే చట్టాలు బ్రిటిష్ ప్రభుత్వంలో తీసుకొని వచ్చినట్టు చట్టాలని కార్మిక వర్గం ఈరోజు 4 లేబర్ కోడ్లుగా మార్చి కనీసం యూనియన్ పెట్టుకునే హక్కు లేకుండా చేసేటువంటి పరిస్థితి ఈరోజు బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఏదైతే సమాన పనికి సమాన వేతనం కానీ, మహిళలు జరిగిన పోరాటంలో మహిళలు కూడా పాల్గొన్నారు. మహిళలకి సమాన వేతనం, వీటి కోసం కార్మిక వర్గం పోరాడుతుంది. ఈ సందర్భంగా కార్మిక వర్గం ఏదైతే ఈ లేబర్ కోడ్లు రద్దయ్యేదాకా పోరాటం చేస్తామని ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఏదైతే రైతాంగాన్ని నల్ల చట్టాలను తీసుకొని వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వీటికి వ్యతిరేకంగా మొన్న జరిగినటువంటి సమ్మె దేశవ్యాప్తంగా కనీసం 5 కోట్ల మంది ప్రజలు పాల్గొన్నారు. అందువల్ల కార్మిక వర్గ పోరాటాలు ఉధృతం చేసి ప్రభుత్వం యొక్క విధానాలకు వ్యతిరేకంగా రాబో కాలంలో మోడీ ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకి ఈరోజు భూములు, పేదల భూములన్నీ ఏదైతే వికేంద్రీకరణ ఉండేటి కేంద్రీకరణ చేసి భూములు కార్పొరేట్ శక్తులకి ఈరోజు ఇస్తుంది. ఆ కార్పొరేట్ శక్తులు ఈరోజు బలపడేదానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బలంగా వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నాయి. దాంట్లో భాగంగానే కార్మిక హక్కులు కాలరాస్తున్నాయి. దీనికి వ్యతిరేకంగా రాబో కాలంలో కార్మిక పోరాటాలు అట్లాగనే సిపిఎం వాటికి అండగా ఉండి రాబో కాలంలో పోరాటాలకి నాయకత్వం వస్తుందని ఈ సందర్భంగా సిపిఎం పార్టీ తెలియజేస్తుంది. ఈరోజు ప్రపంచ కార్మిక దినం, దీక్షా దినం మేడే. అదేవిధంగా భారతదేశ ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య గారి 113వ జయంతి కూడా. ఆయన ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి పీడిత తాడిత ప్రజల కోసం పనిచేశారో అటువంటి యొక్క లక్ష్యాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఈరోజు సిపిఎం పార్టీగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా ప్రతిజ్ఞాభూని ముందుకెళ్తున్నాము. అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ ఏదైతే చికాగో నగరంలో
పని గంటల కోసం కార్మికులు రక్త తర్పణం చేసి ఈ మేడేని తెచ్చుకొని పని గంటలు తెచ్చుకున్నారో ఆ పని గంటల్ని ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం పక్కన పెట్టి మళ్ళీ 10 గంటల పని విధానాన్ని తీసుకొచ్చింది. అదేవిధంగా ఎంతోమంది త్యాగాల ఫలితంగా తీసుకొచ్చుకున్నటువంటి కార్మిక చట్టాలను ఈరోజు 4 లేబర్ కోడ్లుగా తీసుకురావడం, మహిళల్ని కూడా రాత్రి షిఫ్ట్లో పనిచేయడం. ఈరోజు మహిళలకి బడి గుడి ఇంట బయట ఎక్కడ కూడా రక్షణ లేని పరిస్థితుల్లో మహిళలు ఉంటే నైట్ షిఫ్టుల్లో కూడా మహిళల్ని పనిచేయించే విధంగా చట్టాలను తీసుకొచ్చారు. ఈ చట్టాలను మేము వ్యతిరేకిస్తున్నాము. రాబోయేటువంటి రోజుల్లో ఈ చట్టాలకు వ్యతిరేకంగా 8 గంటల పని విధానం, సమాన పనికి సమాన వేతనం, ప్రభుత్వ రంగ సంస్థలను అభివృద్ధి చేయాలనేటువంటి నినాదంతో ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నాం. పేరు షేక్ మస్తాన్బీ, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యురాలు, నగర కార్యదర్శి వర్గ సభ్యురాలు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా గత 140 సంవత్సరాల క్రితం కార్మికులు పోరాడి ఏదైతే పని గంటల హక్కు సాధన కోసం తమ ప్రాణాలని అర్పించారో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎర్ర జెండా ఆవిష్కరణలు, అరుణ పతాక ఆవిష్కరణల్ని కష్టజీవులు, శ్రమజీవులు, కార్మికులు, కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కార్మిక వర్గ సిద్ధాంతానికి కట్టుబడినటువంటి వారందరూ ఈరోజు మేడే సందర్భంగా యావత్తు కార్మిక వర్గం ఈ మేడే పండుగను జరుపుకుంటా ఉంది. అయితే 140 సంవత్సరాల క్రితం 8 గంటల పని కోసం పోరాడి హక్కుగా సాధిస్తే ఇప్పుడు ఈ ప్రభుత్వాలు 8 గంటల పనిని కాస్త 12 గంటలు చేస్తున్నారు. అనేక దేశాల్లో వారానికి 5 రోజులు మాత్రమే ఈరోజు పని దినాలు, వారంలో 2 రోజులు సెలవులుగా ఉన్నాయి. 6 గంటలు మాత్రమే పని దినాలుగా అనేక దేశాల్లో చట్టాలుగా ఉన్నాయి. కానీ భారతదేశంలో కార్పొరేట్లకి, యాజమాన్యాలకి అనుకూలంగా ఊడిగం చేస్తున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలన్నింటినీ కూడా కాలరాసి లేబర్ కోడ్ల పేరుతో యజమానులకు అనుకూలంగా చట్టాలను మార్చారు. ఈరోజు పెను సవాలుగా ఈ మేడే సందర్భంగా కార్మిక వర్గం ముందు ఈ ప్రభుత్వం అవలంబించినటువంటి విధానాలు ఉన్నాయి. అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పేరుతో తీవ్రమైనటువంటి దోపిడీ, అసంఘటిత రంగంలో స్కీమ్ వర్కర్లని రకరకాల, చివరికి మీడియా మిత్రులతో సహా వారి కుటుంబ అవసరాలు తీరనటువంటి జీతం కూలీతో అత్యధిక మంది కష్టజీవులు, కార్మికులు పనిచేస్తున్న సంపద సృష్టికర్తలు ఈరోజు వారి కుటుంబాలు గడవక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ మేడే సందర్భంగా మొత్తం సంపద సృష్టికర్తలైనటువంటి శ్రమజీవులు ఈ ప్రభుత్వాలను ఒక్కటే డిమాండ్ చేస్తున్నారు. మీరు ఇప్పటికైనా కార్మిక వర్గ అనుకూలమైనటువంటి విధానాల్ని అవలంబించండి, మీ తీరు మార్చుకోండి, లేకపోతే ఈ ప్రభుత్వాలకి ఖచ్చితంగా రాబోయేటటువంటి కాలంలో తగినటువంటి బుద్ధి కార్మిక వర్గం చెబుతుంది, కర్షకులు చెప్తారు. కాబట్టి ఈ మేడే సందర్భంగా పుచ్చలపల్లి సుందరయ్య గారు, దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, పీడిత ప్రజల ఆశా జ్యోతి, సింహాపురి గడ్డ మీద జన్మించి భారతదేశంలో ఒక ఆనిముత్యంలాగా వెలుగొందినటువంటి నిరాడంబర జీవితం, అత్యంత నిరాడంబర జీవితం, పార్లమెంటులో మొట్టమొదటి ప్రతిపక్ష నేతగా అత్యంత స్ఫూర్తిదాయకమైనటువంటి జీవితం గడిపిన సుందరయ్య గారు యాదృచ్ఛికంగా కార్మిక దినోత్సవం రోజు పుట్టడం, ఆయన జయంతి కూడా మేడే రోజే కావడం అనేది నిజంగా గొప్ప విషయం. ఆయనకు కూడా నివాళులు అర్పిస్తూ ఆయన బాటలో నడిచి రాబోయేటటువంటి రోజుల్లో ప్రజా ఉద్యమాలు, పోరాటాలు సిపిఎం ఆధ్వర్యంలో ఉధృతం చేస్తామని చెప్పి కార్మిక వర్గం అంతా కూడా ఈ మేడే సందర్భంగా ఈ రకమైన ప్రతినభూని ప్రజా పోరాటాలను జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లును బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వ్యారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985 999995, 94904 71476, 917770 38604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.